ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఘనంగా నివాళులర్పించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో పంతులుగారి విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ పి. రాజాబాబు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, గొప్ప పరిపాలనాధికారిగా, ధైర్యశాలిగా ప్రకాశం పంతులు చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు. పంతులుగారి ఆశయ స్ఫూర్తితో ప్రకాశం జిల్లాను, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ప్రకాశం పంతులుగారి జీవిత చరిత్రను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఆయన మునిమనవడు టంగుటూరి సంతోష్ కుమార్ను శాలువాతో సత్కరించారు. ప్రకాశం పంతులు చూపిన ధైర్యం, త్యాగం, ప్రజాసేవ స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. మొత్తం ఆయన ప్రోత్సహించి ఫారిన్ పంపించడం సార్ 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 ఇది కనపడుతుంది సార్ 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 ఏ మొబైల్ అనకను ప్రకాశం జిల్లాలో పుట్టి ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెం, కరవాది, అదేవిధంగా టంగుటూరు, ఒల్లూరు, ఒంగోలులో అత్యంత అనుభవం ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉండి స్వాతంత్ర ఉద్యమంలో కానీ, దేశభక్తిలో కానీ తన యొక్క ఉనికిని చాటుకోవడం జరిగింది. వారు లాయర్గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. అటువంటి వ్యక్తి పేరుతో ఆ రోజు మన రాష్ట్రానికి కూడా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు టంగుటూరి ప్రకాశం గారి 155వ జయంతి ఉత్సవాలని మనం ప్రకాశం జిల్లాలో జరుపుకుంటున్నాము. వారి పేరు మీద ఏర్పడినటువంటి జిల్లాగా ఈ ప్రకాశానికి ఎంతో గుర్తింపు వచ్చింది. ప్రకాశం పంతులు గారి యొక్క జీవితమే ఒక లెసన్ లాంటిది. ఏం చేదంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన పేదరికంలో ఉంటూ చదువు పట్ల ఆసక్తి చూపించడం, తర్వాత గురువు దగ్గర నమ్మకంగా ఉండడం, సో ఆయనతో పాటు ఆయన అడుగుజాడలో నడవడం, తర్వాత ఆయన ప్రోద్బలంతో కళాశాలలో డిగ్రీ పూర్తి చేయడం, తర్వాత ఫారెన్ వెళ్ళడం, ఫారెన్లో స్టడీ చేయడం, తర్వాత మన గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా చేరడమే కాకుండా తను ఈరోజుకు కూడా మనకి ఆయన ఇంటి పేరుతో ఆంధ్రకేసరిగా గుర్తింపు పోవడానికి కారణం ఏంటంటే సైమన్ కమిషన్ వచ్చినప్పుడు, సో అక్కడ సైమన్ కమిషన్కి సంబంధించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కాల్చి చంపినప్పుడు ఆ శవం దగ్గర కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వారు ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఆ శవం దగ్గరికి వెళ్తే
నువ్వు వచ్చావంటే నేను కాలుస్తామని చెప్పేసి చుట్టూ బ్రిటిష్ వాళ్ళు అన్నప్పటికీ కూడా కాల్చుకోండి అని చెప్పి రొమ్ము చాచి తన ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి. సో అంత ధైర్యశాలి. సో ట్రూ ఫ్రీడమ్ ఫైటర్. సో వారు మన జిల్లాలో జన్మించడం, వారి పేరు పెట్టడం అనేది మనకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడున్నటువంటి తరాలన్నీ కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని మనము ముందుకి దేశభక్తితో పాటు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.